బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంటు ఎన్నికలపై టీపీసీసీ కసరత్తు ప్రారంభించింది. గత ఎన్నికల్లో 3 ఎంపీ స్థానాలకు గాను సొంతం చేసుకున్న పార్టీ ఈసారి ఎన్నికల్లో 17 స్థానాలను కైవసం చేసుకునే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. కాంగ్రెస్ సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ పార్టీకి పార్లమెంటు ఎన్నికలు మొదటి సవాల్గా మారాయి. దీన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పార్టీ పావులు కదుపుతుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 3న టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇక టీపీసీసీ సమావేశంలో పాల్గొనేందుకు ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి హైదరాబాద్ కి చేరుకున్నారు. ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చిన ఆమెకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ వి హనుమంతరావు, ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి, డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డిలు ఘనంగా స్వాగతం పలికారు. పార్లమెంటు ఎన్నికలపై టీపీసీసీ కసరత్తు ప్రారంభించింది. గత ఎన్నికల్లో 3 ఎంపీ స్థానాలను సొంతం చేసుకున్న ఆ పార్టీ ఈసారి ఎన్నికల్లో 17 స్థానాలను కైవసం చేసుకునే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. కాంగ్రెస్ సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ పార్టీకి పార్లమెంటు ఎన్నికలు మొదటి సవాల్గా మారాయి. దీన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పార్టీ పావులు కదుపుతుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 3న టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇక టీపీసీసీ సమావేశంలో పాల్గొనేందుకు ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి హైదరాబాద్ కి చేరుకున్నారు. ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చిన ఆమెకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ వి హనుమంతరావు, ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి, డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డిలు స్వాగతం పలికారు. ఈ అంశానికి సంబంధించి సమాచారం హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియా. క్రితమే తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకోవడం జరిగింది. రేపు సంబంధించిన టీపీసీసీ కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం ఉంటుంది. సమావేశానికి సంబంధించి కానీ మొదటిసారిగా దీపదాస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ నియమించిన తర్వాత మొదటిసారిగా రేపు సమావేశం జరుగుతుంది. ఈ రోజు ఆమె కాసేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకోవడం జరిగింది. ఆమె ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారు, అలాగే మాజీ ఎంపీలు అంజన్ కుమార్ యాదవ్, విహెచ్ తో పాటు డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి స్వాగతం పలికిన నేపథ్యం కావచ్చు. రేపు సంబంధించి రేపు మధ్యాహ్నం 2 గంటలకు పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. కాబట్టి ఈ సమావేశానికి సంబంధించి ప్రత్యేకంగా పార్లమెంటు ఎన్నికల ప్రధాన ఎజెండాగా సమావేశాలు ఉంటాయి. ప్రత్యేకంగా అంటే గతంలో 3 స్థానాలకు పరిమితమైన ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈసారి 17 స్థానాలను గెలవబోతున్నాం. దానికి సంబంధించిన వ్యూహాలను కూడా సిద్ధం చేసుకుంటున్నాం అన్నట్లు కూడా గతంలో నేతలు చెప్పిన పరిస్థితి కావచ్చు. ఇక ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఇంకా ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా సవాల్గా టేకప్ చేసింది. దీన్ని పూర్తిగా 17 స్థానాలకు సంబంధించి ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా కూడా కాంగ్రెస్ పార్టీ వెళ్తున్న క్రమం కావచ్చు. ఇప్పటికే ఆ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి కూడా మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించింది. అక్కడ పూర్తి స్థాయిలో ఆ నియోజకవర్గాలకు సంబంధించి కూడా డేటా మొత్తం కూడా తీసుకుంటున్న నేపథ్యం కావచ్చు. అక్కడ పార్టీకి సంబంధించిన బలాలు కావచ్చు, బలహీనతలు, పార్టీకి సంబంధించిన క్యాడర్, ఇక పార్టీని ఏ విధంగా ఇక్కడ తీసుకెళ్లాలి, ఇక్కడ పూర్తిగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలను అక్కడ ఏ విధమైన అనుసరించాలనే పైన కూడా రేపు సమావేశం ఉంటుంది. ఈ సమావేశంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలు కావచ్చు, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కావచ్చు, ఇంకా ఏదైతే ఎమ్మెల్సీ నామినేటెడ్ ఎమ్మెల్సీ నియమించాలి కాబట్టి ఇక్కడ అంశాలపైన కావచ్చు, అలాగే కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి కూడా ఒక పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి కార్పొరేషన్ చైర్మన్లను తీసుకునే అవకాశం ఉంటుంది కావచ్చు. ఆ కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించిన అంశాలపైన కూడా పూర్తిగా రేపు సమావేశంలో చర్చకు వస్తాయి. దీంట్లో వాళ్ళు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ నిర్ణయాలన్నింటినీ కూడా ఎల్లుండి జరగబోయే ఢిల్లీలో 4వ తేదీన సమావేశంలో కూడా పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇక్కడ కార్పొరేషన్ చైర్మన్ల నియామకాలు కావచ్చు, ఎమ్మెల్సీల నియామకాలు కావచ్చు, పూర్తిగా ఢిల్లీ అధిష్టానానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అక్కడ నివేదికను కూడా సమర్పించనున్నారు. హరీష్, ఇప్పుడు టీపీసీసీ సమావేశం కోసం ఇంకెవరైనా ఢిల్లీ నుంచి ముఖ్య నేతలు వచ్చే అవకాశం ఉందా? మొదటిసారిగా దీపదాస్ మున్షి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా నియమించబడ్డారు. ఆమె గతంలో ఏదైతే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా అబ్జర్వర్ గా పనిచేశారు. ఇక ఆమెకు సంబంధించి
ఇప్పుడు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆమెను ఇన్ఛార్జ్ గా నియమించినారు కాబట్టి తనతో పాటు ఏఐసిసికి సంబంధించిన కార్యదర్శులు కావచ్చు, ఇతర ఏఐసిసి సంబంధించిన నేతలు కావచ్చు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మొదటిసారిగా జరుగుతున్న సమావేశం కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ఎజెండాగా జరుగుతున్న సమావేశం కావచ్చు. అంటే దీనికి సంబంధించి రేపు ఎన్నికల టార్గెట్ గా వెళ్తున్న నేపథ్యం ఈ అసెంబ్లీలో ఏ విధంగా వ్యూహాలను అనుసరించారో అదే వ్యూహాలను కూడా కాంగ్రెస్ ఇప్పుడు పార్లమెంట్ లో అనుసరించే అవకాశం కనిపిస్తుంది కావచ్చు. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ప్రక్రియ ఏదైతే ఉందో అక్కడ సర్వే రిపోర్టుల ఆధారంగా చేసే అవకాశం కనిపిస్తుంది కావచ్చు. రేపు దీపాదాస్ మున్షితో పాటు ఏఐసిసి నేతలు కొంతమంది ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి రేపు పెద్ద ఎత్తున గాంధీ భవన్ లో ఈ సమావేశం కొనసాగుతున్న నేపథ్యం పూర్తిగా దీనికి సంబంధించి ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, అలాగే అధికార ప్రతినిధులతో పాటు డిసిసి అధ్యక్షులు పెద్ద ఎత్తున సమావేశం ఉంటుంది కాబట్టి దీంట్లో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లే వ్యూహాలను, పార్లమెంట్ ఎన్నికలకు సంధించాల్సిన వ్యూహాలు కావచ్చు. ఇప్పటికే రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాబట్టి 6 గ్యారంటీలను విస్తృతంగా ప్రచారం చేయాలి, ప్రజల్లో ఉండాలి. ఇప్పుడు 2 గ్యారంటీలను కూడా ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి మిగతా సంబంధించిన తెలంగాణలో ఏదైతే అసెంబ్లీ ఎన్నికల ఏదైతే జోష్ ఉన్నదో దాన్ని కంటిన్యూ చేస్తూ లోక్సభలో 17 స్థానాలను గెలిచే అవకాశం ఉన్నది కాబట్టి ఇప్పుడు వాటినే టార్గెట్ గా చేసుకునే నేపథ్యం కావచ్చు. రేపు సంబంధించి ఈ సమావేశం ప్రత్యేకంగా పార్లమెంటు ఎన్నికలు, కార్పొరేషన్ నియామక అంశాలు, అంటే ఎమ్మెల్సీ నామినేటెడ్ ఎమ్మెల్సీల అంశాల ప్రక్రియ పైన కొనసాగుతుంది కాబట్టి దీనికి రాష్ట్రంలో ఉన్న నేతలంతా అలాగే ఏఐసిసి నుంచి ఏఐసిసి నేతలు కూడా పాల్గొనే అవకాశం అయితే ఉంది.